హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 18 గురించి చెప్పడానికి వచ్చాను అనమాట. ఈ రోజైతే ఎపిసోడ్ నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా రీతు అనమాట. సో రీతు గురించి మనం పక్కన మాట్లాడుకుందాము. గేమ్ అయితే కనుక ఈరోజు లైక్ ఆల్రెడీ మనకి ఫ్యామిలీ ఫొటోస్ కానీ లెటర్స్ కానీ అంతా జరిగింది, అందరూ హ్యాపీ. బట్ కాకపోతే ఏంటంటే నాకు సంజన గారు ఒక విషయంలోనే కొంచెం సాడ్ ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే ఆమెకి మంత్స్ బేబీ అండ్ లైక్ ఇయర్స్ బేబీస్ ఉన్నారు కదా. సో ఆ విషయంలో కొంచెం అనిపించింది. కానీ ఆమెని ఆపారు, ఆమె ఆగింది అంటే మేబీ సండే ఆమెకి మంచి సర్ప్రైజ్ అయితే ఉండిద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మొన్న ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినట్టుగా మనం యాపిల్స్ రెడ్ టీమ్ ఒకళ్ళు, బ్లూ టీమ్ ఒకళ్ళు, బ్లాక్ టీమ్ అట్లా ఉన్నారు కదా. సో బిగ్ బాస్ ఒక బ్లాక్ టీమ్ వేశారు. వాళ్ళకి ఏంటంటే సూపర్ పవర్స్ అనమాట. మన ప్రియా అండ్ రీతు అండ్ శ్రీజ ఫ్లోరా శ్రీజ అండ్ రీతు వీళ్ళు ముగ్గురు అయితే కనుక వాళ్ళ ఆపిల్స్ మార్చుకొని బ్లాక్ టీమ్ కి వచ్చేసారనమాట. సో బ్లాక్ టీమ్ వల్ల బ్లాక్ ఇచ్చిన సీడ్ వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది అనమాట. సో ఎవరో ఒకళ్ళకి అనమాట. సో వీళ్ళకి గేమ్ పెట్టారు. సంచాలకుగా మన సంజన గారు ఉన్నారు అండ్ కామెంటరీగా మన ఇమ్ము ఉన్నాడు అనమాట. సో వీళ్ళు ఎవరైతే 3 balls వాళ్ళ కోడ్ దాటేసేసి వచ్చిన తర్వాత వాళ్ళ నెట్లో వేసేయాలన్నమాట. 3 balls ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. అదేంటంటే సేవింగ్ అనమాట. నీకు ఈ వీకెండ్ అసలు ఇంకా వాళ్ళ ఇద్దరు రీతు అండ్ ఫ్లోరా ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్ళిద్దరికైతే చాలా ప్లస్ పాయింట్. అండ్ కానీ నాకు ఈరోజు రీతు చాలా బాగా ఆడింది. ఎంత బాగా ఆడిందంటే ఒక పులిలాగా ఫైట్ చేసింది అనిపించింది. దమ్ము శ్రీజ కూడా అంతే ఫైటింగ్ ఇచ్చింది. మధ్యలో ఏంటంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటుల్లో ఫ్లోరా గారు లాగేసుకొని సైడ్కి వచ్చేస్తున్నారు. అండ్ శ్రీజ కూడా హెల్ప్ చేసింది ఫ్లోరా గారికి. బట్ వాళ్ళిద్దరు ఫైటింగ్ చాలా బాగా ఆడారు. రీతు చాలా అంటే చాలా బాగా ఆడింది నాకైతే ఈరోజు. అండ్ ఎంత బాగా ఆడినా ఏదో కొంచెమైనా లక్ ఉండాలి కదా. సో ఆ లక్ అనేది ఏంటంటే మన ఫ్లోరా గారికి వచ్చింది అనమాట. 3 balls రీతు కంటే ఫస్ట్ వేసేసరికి ఈ రోజు ఫ్లోరా గారికి ఇమ్యూనిటీ వచ్చింది. అండ్ బిగ్ బాస్ అనౌన్స్ కూడా చేసేసారు, మీరు ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటున్నారు అని చెప్పేసి. ఇదైతే ఆమె లక్. నేనైతే కనుక ఈ వీక్ ఆమె ఉంది కాబట్టి కంపల్సరీగా ఈ వీక్ అయితే వెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే ఫిక్స్ అయి కూర్చున్నాను. బట్ ఆల్ ఆఫ్ సడన్ అంత ట్విస్ట్ వస్తుంది అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫ్లోరా గారు గెలుస్తారని అనుకోలేదు, ఎందుకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు. బట్ పెట్టినంత వరకు బాగానే పెట్టింది, ఆమెకి ట్రై చేసినంత వరకు. అలా ఈరోజు అది అయిపోయింది. సో ఈరోజు గేమ్ అయితే కనుక మనకి ఇది జరిగింది. నేను తమ్నైన్లో పెట్టినట్టుగా హరీష్ గారు ఇంకా అసలు మారడు. ఆయన అయితే కనుక హరీష్ గారికి, సంజన గారికి, తనుజకి వీళ్ళు ముగ్గురికి గొడవైంది. మెయిన్ హరీష్కి సంజనకి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆయన పనిచేస్తున్నాడు కదా, ఇప్పుడు ఆయన టెనెంట్ గా మారేసరికి ఆయనకు తెలుస్తుంది అనమాట నొప్పి. అవతల వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, ఎంత వంట దగ్గర ఎంత ఇబ్బంది పడుతున్నారని. ఈయన ఏం చేయడు, జస్ట్ ఊరికి తిప్పుతాడంతే. తిప్పినంత మాత్రం అది చేయటం అని కాదు, ఊరికల్లా తిప్పుతా ఉంటాడు. దానికి ఒక బాటిల్ అనేది ఆయన క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఒకటి ఉందని చెప్పేసి దాని మీద గొడవ వేసుకున్నాడు. అదే మరి అంతకు ముందు వీళ్ళు టెనెంట్స్ గా ఉన్నప్పుడు ప్లేట్స్, టిష్యూస్, బాటిల్స్ అన్ని అక్కడే ఉన్నా సరే వీళ్ళు క్లీన్ చేసుకొని పక్కన పెడతారు. అప్పుడు ఏం లేని నొప్పి మాత్రం ఈయనకి ఇప్పుడే వచ్చింది. ఈయనేంటంటే తనుజని ఒక మాట అన్నాడు అంతకు ముందు, మీరు వంట చేసేది కొంచెం మొహము మంచిగా పెట్టి చేయండి, అవతల వాళ్ళకి తినేలా ఉండాలి కదా అని అన్నాడు. ఆయన మొహం ఎలా పెడుతున్నాడు తెలుసా, అసలుకి ఒక నవ్వు ఉండదు, ఒక మాట ఉండదు. ఏదన్నా అడిగితే మీరు చెప్పారా, మీరు వద్దులేండి, మీరు ఉండండి ఆయన అసలుకి ఒక డిమాండింగ్ చేస్తున్నాడు అనమాట. నాకైతే కనుక హరీష్ గారు అసలు ఆయన గురించి నచ్చలేదు. ఆయన గురించి మాట్లాడాలంటే నాకు ఇంకేంటంటే ఒక మనిషి మూర్ఖత్వం అంటే ఏమే అలా అనిపించేసింది నాకైతే కనుక ఆయన విషయంలో. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే కనుక చాలా బాగుంది. అండ్ మీకు ఒక అప్డేట్ కూడా ఇచ్చాను నేను షార్ట్స్ లో. ఈ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మన కామనర్స్ నుంచి ఎంట్రీ అవుతున్నారని. సో ఈ రోజు లైవ్ లో అయితే కనుక కామనర్స్ ఎంట్రీ అవుతారు. ఫుల్ షాక్ లో ఉంటారు అనమాట మన హౌస్ మొత్తం కూడా. అండ్ రేపు ఏం జరిగిపోయిందో కనుక రేపు నేను ఎపిసోడ్ మళ్ళీ మీకు చెప్తాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్.